జీవమును పొందుకోవటం అంటే బతికి ఉండటం కాదండి. పాపం చేసినోడు బతికే ఉంటున్నాడు, ప్రార్థన చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, పరిశుద్ధంగా బ్రతికేవాడు బ్రతికే ఉంటున్నాడు, దొంగతనం చేసేవాడు బ్రతికే ఉంటున్నాడు, నిజాయితీగా ఉండేవాడు బ్రతికే ఉంటున్నాడు. ఇక్కడ బ్రతికి ఉండటం అంటే శరీరం బ్రతికి ఉండటం కాదు, ఆత్మ బ్రతికి ఉండాల. ఏమై ఉండాలి? ఆత్మ బ్రతికి ఉండాలి. ఆత్మ బ్రతికి ఉంటే అబద్ధం ఆడో, దొంగతనం చెయ్యో, వ్యభిచారం చెయ్యో, పరుల సొమ్ముని అపహరించో, ఇలాంటివి ఆదివారం క్రమం తప్పకుండా దేవుడి సన్నిధికి వస్తావు, ఆరాధన చేస్తావు, ఈ విధంగా ఆత్మీయమైన కార్యాలను చేస్తావు. పాపానికి చోటు ఇవ్వవు, పాపానికి మార్గం అనేది నీ జీవితంలో ఉండదు, నీ ఆత్మ బ్రతికి ఉంటే. అందుకే పౌలు ఏమన్నారు తెలుసా? ఇక జీవించేది నేను కాదు, క్రీస్తు నాలో. అంటే పౌలు తన ఆత్మ బ్రతికి ఉంది కాబట్టి నేను బ్రతికి ఉన్నానంటే